ఇప్పుడు 85 అవుట్లెట్లకి Yeah. మీకు పార్ట్నర్స్ లేకుండా Yeah. ఏంటి మళ్ళీ మేనేజ్ చేయడానికి మీతో పాటు థింక్ ట్యాంక్స్ అని పెడతారు కదా అవును. ఇవేవి లేకుండా మీరు ఎలా ఎదిగారండి ఇంత సుహాస్ గారు అంటే సో ప్రౌడ్ ప్రౌడ్ కన్నా కూడా రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక సెల్ఫ్ ఇండివిజువల్ సాధించాలని మార్కెట్లోకి వచ్చినప్పుడు, నేనేదో సాధిస్తానని నిలబడినప్పుడు 100లో 101 మంది ఏం చేయలేమనే చెప్తారు. మీకు కూడా చెప్పారా 101 మందిలో నేను ఒకరినే కదా. వాళ్ళని రాంగ్ చేయడం కోసంగా నీ ఆలోచన విధానాన్ని చాలా స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాల్సి వస్తుంది. దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇది కొంత డెస్టినీ ఉందంటారా మీకు, లేకపోతే ఆ సంకల్పన రావడం అయి ఉండొచ్చు. బజ్జీలు కొట్టు పెట్టుకోవచ్చు ఫుడ్ 100% ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను డేవన్లో ఇందాక మీకు చెప్పినప్పుడు కూడా స్కేలబుల్ ఆపర్చునిటీ ఉందా లేదా అనేది చూశాను. బట్ ఎట్ ద సేమ్ టైం వేరే దాంట్లో కూడా ఉండొచ్చు. బట్ ఈ థాట్ ప్రాసెస్లో నేను ఈరోజు కుండలు బద్దలు కొట్టి నేనే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ అక్రాస్ ద కంట్రీ అంటున్నాను. ఇప్పుడు ఒక టీ షాప్ సక్సెస్ అయితే ఇంకో ఎవడో మళ్ళీ అదే 4 రోజుల్లో అదే రోడ్లో ఇంకో టీ షాప్ పెట్టగలుగుతున్న కాంపిటీషన్ ఉన్న రోజుల్లో నేను రాంగ్ అని ప్రూవ్ చేయలేని పరిస్థితి, ఇంకొకళ్ళ కాంపిటీషను తయారవ్వలేని పరిస్థితి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ, ఇట్స్ ఆల్ అబౌట్ గుడ్ విల్, మల్టిపుల్ థింగ్స్ అండి. ఒక పారామీటర్ అని మనం చెప్పలేం. అవును.